హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషెస్ కోడ్. ప్రీవియస్ ఎపిసోడ్ లో వేరియబుల్స్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చాం. ఇప్పుడు ఆ వేరియబుల్స్ కి టైప్స్ ఉంటాయని చెప్పాం కదా, మరి అవేంటి? డేటా టైప్ ని రాంగ్ గా యూజ్ చేస్తే మెమరీ వేస్ట్ ఆర్ ప్రోగ్రామ్ క్రాష్ అవుతుంది. ఈ రోజు అది ఇంట్రెస్టింగ్ గా తెలుసుకుందాం రండి. మనం సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఐటమ్స్ ని చూస్తాం, అలానే సెపరేట్ కంటైనర్స్ లో పెట్టడం కూడా చూస్తాం. రైస్ ఒక డబ్బాలో, ఆయిల్ ఇంకో దానిలో, అలాగే ప్రోగ్రాంలో డేటాని స్టోర్ చేయడానికి డేటా టైప్స్ యూస్ చేస్తాం. డేటా టైప్ అంటే మెమరీలో స్టోర్ చేయడానికి ఫార్మాట్ అండ్ సైజ్ డిసైడ్ చేయడం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం రండి. ఏజ్ని స్టోర్ చేయాలంటే నెంబర్ కావాలి, దానికి ఇంట్ యూస్ చేస్తాం. నేమ్ని స్టోర్ చేయాలంటే లేటెస్ట్ కావాలి, దానికి క్యార్ యూస్ చేస్తాం. టైప్ కరెక్ట్గా పెట్టాలంటే మెమరీ కూడా కరెక్ట్గా యూజ్ అవుతుంది. ఇంట్ ఫుల్ నెంబర్స్ని స్టోర్ చేయడం కోసం, ఫ్లోట్ డెసిమల్ వాల్యూస్ కోసం, క్యార్ ఒక క్యారెక్టర్ కోసం, డబుల్ పెద్ద డెసిమల్ నెంబర్స్ కోసం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంట్ ఏజ్ = 20 నెంబర్ యూస్ చేసాం కాబట్టి ఇంట్ యూస్ చేసాం. ఫ్లోట్ వెయిట్ = 55.6 డెసిమల్ యూస్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఫ్లోట్ యూస్ చేసాం. క్యార్ గ్రేడ్ A అంటే వర్డ్ ఆర్ వర్డ్స్ యూస్ చేసాం కాబట్టి క్యార్ అనేది యూస్ చేసాం. ఇప్పుడు ఒక్కొక్క దానిలో మెమరీ 2, 4, 1 బైట్స్ అలా ఆక్యుపై అవుతుంది అనమాట. డేటా టైప్కి కరెక్ట్ సైజ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. సైజ్ బేస్డ్ ఆన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ కూడా డిపెండ్ అవుతుంది. ఇమాజిన్ చేసి చూడండి, మీకు 1 స్పూన్ రైస్ కావాలి, కానీ 1 లీటర్ బాటిల్లో పెట్టారు. మెమరీ వేస్ట్ అవుతుంది కదా, am I right? అలాగే మనం ఇంట్ ప్లేస్లో డబల్ యూస్ చేసామంటే అన్నెసెసరీ 8 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. అప్పుడు మెమరీ వేస్ట్ అవ్వచ్చు, ప్రోగ్రామ్ స్లో అవ్వచ్చు, క్రాష్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కరెక్ట్ డేటా టైప్ వాడితే ప్రోగ్రామ్ నీట్, ఫాస్ట్ అండ్ మెమరీ ఎఫిషియెంట్ అవుతుంది. ఒక చిన్న బట్ యూస్ఫుల్ కాన్సెప్ట్ చూద్దాం. అదేంటంటే సైన్డ్ అండ్ అన్సైన్డ్. ఇంట్లో బై డిఫాల్ట్ సైన్ ఉంటుంది, అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్ స్టోర్ చేయొచ్చు. అన్సైన్డ్ ఇంట్ అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్, మెమరీని ఫుల్గా పాజిటివ్ వాల్యూస్ కోసం వాడతాం. అన్సైన్డ్ ఇంట్ x = -5 అంటే ఎర్రర్ వస్తుంది. ఇంట్ x = -5 అంటే వర్క్ అవుతుంది. ఎందుకంటే అన్సైన్డ్ ఇంట్ అనేది ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ కోసం యూస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో ఫార్మాట్ స్పెసిఫైయర్స్ గురించి చెప్తాను. మళ్ళీ కలుద్దాం ఫ్రెషెస్ కోడ్లో. సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.